శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ నవమోధ్యాయ పార్వతీ స్వప్నము. నారద ఉవాచ విధేతాత త్వయా సైవ వరప్రాజ్ఞాద్భుతా కథా వర్ణితా కరుణాం కృత్వా ప్రీతిర్మే వర్ధితాధికం విధే గతే స్వకం ధామ మయి వై దివ్యదర్శనే తతః కిమభవత్తాత కృపయా తద్వదాధునా. నారదుడిట్లు పలికెను, తండ్రి విధి, నీవు శివభక్తాగ్రేసురుడవు, ప్రాజ్ఞుడవు, అద్భుతమగు గాథను వర్ణించితివి, నాయందు దయను చూపితివి, నాకు అధికమగు ఆనందము వర్ధిల్లినది. హే విధి, దివ్యదర్శుడునగు నేను నా స్థానమునకు మరలా పోయిన తరువాత ఏమయ్యను? తండ్రి దయతో నాకు ఆ వృత్తాంతమును ఇప్పుడు చెప్పుము. బ్రహ్మోవాచ గతే త్వయి మునే స్వర్గే కియత్కాలే గతే సతి మేనా ప్రాపైక్య కదా శైల నికటం ప్రణమసా స్థిత్వా స వినయం ప్రాహస్వనాథం గిరివామిని తత్ర శైలాధినాదం సా ప్రాణప్రియసుతా సతి. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, నీవు స్వర్గమునకు వెళ్ళిన పిదప కొంతకాలము గడిచిన తరువాత ఒకనాడు మేన హిమవంతుని సమీపమునకు వచ్చి నమస్కరించెను. ఆ హిమవంతుని ప్రియురాలు ప్రాణముల కంటే అధికమగు ప్రేమ కుమార్తె ఎందు కలిగి ఉన్నదై తన భర్తయగు పర్వతరాజుతో వినయపూర్వకముగా నిట్లనెను. మేనోవాచ మునివాక్యం నమే బుద్ధం సమ్యజ్నారీ స్వభావతః వివాహం కురు కన్యాయా సుందరేణ వరేణః సర్వదా హి భవేత్ తత్రోద్వాహో పూర్వసుఖావహః వరశ్చ గిరిజాయాస్తు సులక్షణ కులోద్భవః ప్రాణప్రియసుతా మేహి సుఖితా స్యాద్యథా ప్రియా సద్వరం ప్రాప్య సుప్రీత తథా కురు నమోస్తుః. మేన ఇట్లు పలికెను, స్త్రీ స్వభావం వలన నాకు మహర్షి వాక్యము సరిగా తెలియలేదు. నీవు మన కుమార్తెకు సుందరుడగు వరునితో వివాహమును చేయము. ఈ వివాహము అన్ని విధములుగా అపూర్వమగు సుఖమును కలిగించినది కావలెను. పార్వతికి మంచి లక్షణములు కలిగి మంచి కులములో పుట్టినవాడు వరుడు కావలెను. హే ప్రియా, నాకు ప్రాణములతో సమముగా ప్రియమగు నా కుమార్తె సుఖమును పొందవలెను. ఆమె మంచి భర్తను పొంది మిక్కిలి ఆనందమును పొందు విధముగా చేయము. నీకు నమస్కారము. బ్రహ్మోవాచ ఇతి ఉక్త్వా అశ్రుముఖీ మేనా పత్యం ఘృణే పతితా తదా తాముత్తాప్య గిరి ప్రాహ యథావత్ర ప్రాజ్ఞసత్తమః. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు మేన ఇట్లు పలికి కన్నుల నీరు స్రవించుచుండగా భర్త పాదములపై పడెను. ప్రాజ్ఞులలో శ్రేష్ఠుడకు హిమవంతుడు ఆమెను పైకి లేవదీసి యోగ్యమగు తీరులో నిట్లు పలికెను. హిమాలయ వాచ శృణుత్వం మేనకే దేవి యథార్థం వచ్మితత్వతః భ్రమం త్యజ మునే వాక్యం వితధం కదాచన యది సుతాయాస్తే సుతాం శిక్షయ సాదరం తపః కుర్యాచ్చంకరస్య సా భక్త్యా స్థిరచేతసా చేత్ప్రసన్నచ్చివ కాళ్యాః పాణిం గృహ్ణాతి మేనకే సర్వం భూయాచ్చుభం నస్యేన్నారదోక్త మమంగళం అమంగళాని సర్వాణి మంగళాని సదాశివే తస్మాత్ సుతాం శివప్రాపిత్య తపసే శిక్షయద్రుతం. హిమవంతుడు ఇట్లనెను, ఓ దేవి మేనా, నేను విమర్శించి యథార్థమును చెప్పుచున్నాను, నీవు వినుము. భ్రమను విడిచిపెట్టుము. మహర్షి వాక్యం ఎన్నటికి పొల్లుగాదు. నీకు అమ్మాయిపై ప్రేమ గలదు గాని నీవు ఆమెకు శ్రద్ధగా శిక్షణ నింపుము. ఆమె స్థిరమగు మనసుతో భక్తితో శంకరుని అనుగ్రహము కొరకై తపమాచరింపవలెను. ఓ మేనా, శివుడు ప్రసన్నుడైనచో కాళికను వివాహమాడగలడు. సర్వము సుసంపన్నమగును. నారదుడు చెప్పిన అమంగళము మాత్రమే మాయమగును. అమంగళములన్నీ సదాశివుని యందు మంగళముగా మారుడు. కావున నీవు వెంటనే అమ్మాయి తపస్సు చేసి శివుని పొందు విధముగా శిక్షణ నింపుము. బ్రహ్మోవాచ ఇత్యాకర్ణ్య గిరేవాక్యం మేనా ప్రీతతరా భవత్ సుతోపకంఠమగమ దుపదేష్టుం తపోరుచిం సుతాంగం సుకుమారం హి దృష్ట్వా తీవాధ మేనక వివ్యధే నేత్రయుగ్మే చాశ్రుపూరే భవతాం ధృతం సుతాం సముపదేష్టుం తన్న శశాక గిరిప్రియా బుబుధే పార్వతీ తద్వై జననీంగితమాసు సా అధసా కాళికాదేవి సర్వజ్ఞ పరమేశ్వరి ఉవాచ జననీం సద్యస్యమాశ్వాస్య పునః పునః. బ్రహ్మ ఇట్లు పలికెను, హిమవంతుని ఈ వాక్యమును విని మేన మిక్కిలి సంతసిల్లెను. ఆమె కుమార్తెకు ఉపదేశించి తపస్సులో అభిరుచి కలుగుజేయుట కొరకు ఆమె వద్దకు వెళ్ళెను. సుకుమారమగు కుమార్తె దేహమును చూచి మేన మిక్కిలి దుఃఖించెను. వెంటనే ఆమె కన్నులు నీటితో నిండెను. హిమవంతుని ప్రియురాలకు మేన తన అభిప్రాయమును కుమార్తెతో చెప్పలేకపోయెను. కానీ పార్వతి తల్లి యొక్క అభిప్రాయమును శీఘ్రముగా కనిపెట్టగలిగెను. సర్వజ్ఞురాలు పరమేశ్వరి యొక్క ఆ కాళికాదేవి అప్పుడు వెంటనే తల్లిని అనేక పర్యాయములు ఓదార్చి ఇట్లు పలికెను. పార్వత్యువాచ
మాతశృణు మహాప్రాజ్ఞే జతనే జముహూర్తకే రాత్రౌ దృష్టో మయా స్వప్నం తం వదామి కృపాం కురు విప్రస్యేవ తపస్వీ మాం సదయః ప్రీతిపూర్వకం ఉపాధిదేశ సుతపః కర్తుం మాత శివస్య వై. పార్వతి ఇట్లు పలికెను, తల్లి నా మాటను వినుము, నీవు మహాప్రాజ్ఞురాలవు. నిన్న తెల్లవారుజామున బ్రాహ్మ ముహూర్తమునందు నేను స్వప్నమును గాంచి తిని దానిని చెప్పెదను, దయచేసి వినుము. తల్లి, తపస్వియగు ఒక విప్రుడు నా యందు దయగలవాడై ప్రీతిపూర్వకముగా నన్ను శివుని గురించి మంచి తపస్సు చేయమని ఉపదేశించెను. బ్రహ్మ ఉవాచ తచ్చుత్వా మేనకా శీఘ్రం పతిమాహూయ తత్ర చ తత్స్వప్నం కథయామాస సుతా దృష్టమశేషతః. సుతాస్వప్నమధాకన్యా మేనకాతో గిరీశ్వరః ఉవాచ పరమప్రీతః ప్రియాం సంబోధయన్ గిరా. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ మాటను విన్న వెంటనే మేనక భర్తను అతడికి పిలిచి కుమార్తె చూచిన స్వప్నమును సమగ్రముగా తెలుపుట చేసెను. అప్పుడు ఆ హిమవంతుడు కుమార్తె యొక్క స్వప్నమును మేనక చెప్పగా విని మిక్కిలి సంతసించి ప్రియురాలకు మేనకను సంబోధించి ఇట్లు పలికెను. గిరీశ్వర ఉవాచ హే ప్రియే, పరరాత్రాంతే స్వప్నం దృష్టో మయాపిః తం శృణుత్వం మహాప్రీత్యా వచ్చ్యమహం తం సమాదరాత్. ఏకస్తపస్వీ పరమో నారదోక్త వరాంగధృక్ పురోపకంఠం సుప్రీత్యా తపః కర్తుం సమాగతః గృహీత్వా స్వసుతం తత్రాగమం ప్రీతతరా అప్యహం మయా జ్ఞాత సువై శంభు నారదోక్త వరఃప్రభు. హిమవంతుడు ఇట్లు పలికెను. హే ప్రియే, నేను కూడా తెల్లవారుజామున ఒక స్వప్నమును చూచి తిని నేను దాని గురించి శ్రద్ధగా చెప్పెదను, నీవు గొప్ప ప్రీతితో దానిని వినుము. నారదుడు వర్ణించిన తీరున శ్రేష్టమగు అవయవములు గల ఒక గొప్ప తపశ్చారి తపస్సులు చేయుట కొరకు ఆనందముతో మన నగర సమీపమునకు విచ్చేసినాడు. నేను కూడా మిక్కిలి సంతసించి మన అమ్మాయిని వెంట తీసుకొని అతడికి వెళ్ళితని. నారదుడు చెప్పిన వరుడగు శంభుప్రదుడు అతడేనని నాకు తెలిసినది. సేవార్థం తస్య తనయా ముపదిశ్య తపస్వినః తం వై ప్రార్థితవాం తస్యాం న తదాంగీ చకారసః అభూద్ వివాదస్సు మహాన్ సాంఖ్య వేదాంత సమ్మతః తతస్తదాజ్ఞయా తత్ర సంస్థితా సీత్సుతాం మమ నిధాయ హృదితం కామం శిషేవే భక్తితశ్చ స ఇతి దృష్టం మయా స్వప్నం ప్రోక్తవాంస్తే వరాననే తతో మేనే కియత్కాలం పరీక్షం తత్ఫలం ప్రియే యోగ్యమస్తీద మేవేహ బుద్ధ్యస్వత్వం మమ ధ్రువం. నేను అమ్మాయికి ఆ తపశ్చారిని సేవించుమని ఉపదేశించి ఆమె సేవను స్వీకరించుమని ఆయనను వేడుకొనగా ఆయన అప్పుడు అంగీకరించలేదు. అప్పుడు సాంఖ్యులు వేదాంతులు మెచ్చుకోదగిన గొప్ప వివాదము చెలరేగెను. తరువాత ఆయన అనుమతిని పొంది మన అమ్మాయి అచటనే ఉండెను. ఆమె శివుని భర్తగా పొందవలననే కోరికను మనసులో నిలుకొని భక్తితో ఆయనను సేవించెను. ఓ సుందరి, నేను చూచిన స్వప్నము ఇది నీకు వివరించి చెప్పితిని. ఓ ప్రియురాల మేనా, కావున ఆ స్వప్నము యొక్క ఫలమును మనము కొంతకాలము వరకు వేచి పరీక్షించవలెను. ఆ విషయంలో ఇదియే యోగ్యమైన కర్తవ్యమని నా అభిప్రాయము. నీవి విషయమును నిశ్చయముగా తెలియము. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా గిరిరాజస్య మేనక వై మునీశ్వర సంతస్తతుః పరీక్షంతో తత్ఫలం శుద్ధచేతసౌ ఇత్తం వ్యతీతేల్పదినే పరమేశ సతాం గతిః సతీ విరహసు వ్యగ్రో భ్రమన్ సర్వత్ర సూతికృత్ తత్రాజగాం సుప్రీత్య కియద్గణయుతః ప్రభుః తపః కర్తుం సతీ ప్రేమ విరహాకులమానసః తపశ్చకార స్వం తత్ర పార్వతీ సేవనే రత సఖీభ్యాం సహితా నిత్యం ప్రసన్నార్థమభూత్ తదా. బ్రహ్మ ఇట్లు పలికెను. ఓ మహర్షి, ఇట్లు పలికి ఆ పర్వతరాజు మరియు మేనాదేవి శుద్ధమగు మనస్సు గలవారై ఆ స్వప్న ఫలమును పరీక్షించుచూ ఉండిరి. ఇట్లు కొద్ది రోజులు గడిచెను. ఇంతలో సత్పురుషులకు శరణ్యుడు సర్వసృష్టికి కారణుడు పరమేశ్వరుడు సతీ వియోగంతో మిక్కిలి దుఃఖితుడై అంతటా తిరుగాడెను. సతీ అందలి ప్రేమతో విరహ దుఃఖముతో కల్లోలితమగు మనస్సును గల ఆ ప్రభువు కొద్ది గణములతో కూడి ప్రీతితో తపస్సును చేయుట కొరకే అతడికి విచ్చేసెను. ఆయన తన దారిని తాను తపస్సు చేసుకునెను. అప్పుడు ఆయన అనుగ్రహమును కోరు పార్వతి ఇద్దరు సభ్యులతో కూడి నిత్యము ఆయనను సేవించుటందు నిమగ్నురాలయ్యను. విద్దోపి మార్గణై శంభుర్ వికృతిం నాప ప్రభుః ప్రేషితేన సురైస్వాత్మ మోహనార్థం స్మరేణవై దగ్ధ్వా స్మరం చ తత్రైవ స్వవహ్ని నయసేన సహ స్మృత్వా మమ వచక్రుద్ధో మహ్యమంతర్దధే తతః కాలేన మహత వినాశ్య గిరిజామదం ప్రసాదితస్సు తపస ప్రసన్నోభూన్ మహేశ్వరః. దేవతలచే ఆయనను మోహింపజేయుట కొరకై పంపబడిన మన్మధునిచే బాణములతో కొట్టబడినను ఆ శంభుప్రభుడు వికారమును పొందలేదు.
ఆయన అచటనే తన కంటి నుండి బయలువెడలిన మంటలతో ఆ మన్మధుని దగ్ధము చేసెను. ఆయన నా మాటలను స్మరించి కోపించిన వాడై అచట నుండి అంతర్హితుడాయను. తర్వాత చాలా కాలము గడిచెను. పార్వతీదేవి యొక్క ఘనమైన గర్వాన్ని చూసి ఆ మహేశ్వరుడు ఆమె ఘోర తపస్సునకు ప్రసన్నుడాయను. లౌకికాచారమాశ్రిత్య రుద్రో విష్ణు ప్రసాదిత కాళీం వివాహయామాస తతోద్భూద్ బహుమంగళం ఇత్యేతత్ కథితం తాత సమాసాచ్చరితం విభోః శంకరస్య పరమదివ్యం కిం భూయ శ్రసోతు వమిచ్చసి. తరువాత విష్ణువుచే ప్రార్థింపబడిన రుద్రుడు లోకాచారమును అనుసరించి కాళికాదేవిని వివాహమాడెను. అప్పుడు అనేక మంగళములు సంపన్నమాయెను. వత్స, నీకు ఆ శంకర విభుని గొప్ప దివ్య చరితమును సంగ్రహముగా చెప్పి ఇంటిని. మరలా ఏమి వినగోరుచున్నావు? ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే స్వప్నవర్ణనం నామ నవమోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహితయందు పార్వతీఖండలో స్వప్న వర్ణనమును 9వ అధ్యాయము ముగిసినది.